రామకృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, ఈ కూటమి గవర్నమెంట్ వచ్చేసి మన చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక క్యాబినెట్ పోస్ట్ ఇచ్చారు. సో, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆ పోస్ట్ వెనకాల ఏం చేస్తారని చెప్పి? ఐ ఆల్సో రెస్పెక్ట్, కంగ్రాచ్యులేషన్స్, శుభాకాంక్షలు ఆయనకి. హ్మ్. ఆయన ప్రవచనాలంటే అప్పుడప్పుడు నేను ఇష్టపడతాను. కాకపోతే బ్రతుకు తెరువు కోసం ఎక్కువ చెప్పాలి మీరు. ఓకే. రిటైర్ అయిపోయి వచ్చేసి సెటిల్ అయిపోయిన వచ్చినోళ్ళు వాళ్ళకేం అవసరం లేదు. వాళ్ళకి హ్మ్. ఇష్టారామా అంటే ఈయన గంట 2 గంటలు వినేసి ఇంటికి వెళ్ళి కొంచెం భోజనం చేసి పడుకుంటారు. హ్మ్. సో అంచేత యంగ్స్టర్స్కి, భావి భారత యువకులకి ఉపయోగపడే చెప్పాలి. ఓకే. రాముడి గురించి చెప్పినా, సీత గురించి చెప్పినా, ఎవరి గురించి అయినా బాగా చెప్తాడు. ఆయన పక్కన ఉండి చూసినట్టు చెప్తాడు పాపం. హ్మ్. అది నేను అవి ఇవి ఒకేసారి చెప్తూ ఉంటాను. ఓకే. తర్వాత ఈ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి, ఊగిపోయి, ఆవేశంతో ఒక మెలో డ్రామాగా మాట్లాడిన మాటలప్పుడు మీ ఛానల్లోనే, ఎవరి ఛానల్లోనే చెప్పాను. హ్మ్. నువ్వు మాట్లాడొచ్చు, సనాతన ధర్మం గురించి నువ్వు రిప్రజెంటేటివ్గా మాట్లాడడం మంచిదే. దానికి ఆర్ఎస్ఎస్ అండ్ ఆల్సో హిందూ ధర్మం కోసం పరితపించే బీజేపీ, మోడీ గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు నీకు. ఓకే. ఓకే. కానీ విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఈ విషయం ఎవరు తెలుసుకోవాలి? నా దగ్గర కాదు. నేను మిగతా విషయాలు ఎవరైనా రకరకాల ఐడియాలు ఇస్తాం కానీ, చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి వాళ్ళ దగ్గర నువ్వు విషయం తెలుసుకుని ఆయన యొక్క సలహా తీసుకుని మాట్లాడి ఉంటే బాగుంటుందని నేనే మొట్టమొదటి చెప్పాను. ఓకే. ఒక 2 నెలలు వ్యవధిలో వెతుక్కుంటే. సో అటువంటి బెటర్ మీరు తమ్ములైన్స్ ఓకే. అన్ని యాంటీ, ఆడు పంచి లాగాడు, ఇటు చీర లాగాడు, ఇవి పెడతారనమాట. సుచేత చాగంటి కోటేశ్వరరావు గారు సలహా ఎందుకు తీసుకోమన్నాను? మరి ఆయన యొక్క ప్రవచనాలు అప్పుడప్పుడు మీరు జోక్ చేస్తారు. అవును, జోక్ ఇప్పుడు చేస్తాను. రాముల వారిని సీత పెళ్లి గురించి చెప్పను అనుకోండి, ఆయన నన్ను పక్క నుండి పెళ్లి చేసినట్టు మాడతాడు. అయితే సరదాగా గురించి మాడుతున్నాను. నేను ఈ కాలపు మనిషిని నేను. ఆయన ఈ కాలపు మనిషి, నా ఏజ్ ఉంటుంది కానీ చెప్తున్నాను. మా ఊరే కూడా కాకినాడ. సో ఇట్స్ అ ప్రైడ్ ఫర్ అస్. ఇది ఫస్ట్ టైం కాదు. ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి అతనంటే మంచి అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. ఎవరికైనా ఒక మంచి వ్యక్తికి ఇష్టం ఉండదా? ఇతను కూడా గరికపాటి ఓవర్ కాబట్టి స్త్రీల గురించి కూడా పెద్ద బాగా మాట్లాడంటే పక్కన పెట్టారు. అతనితో ప్లస్ యూత్ ఎక్కువ ఫాలో అయ్యేది అతన్నే. ఏదో ఒక చిరంజీవి లేదా ఇటు యూగో ప్రాబ్లంతో పాటు నేను కూడా గట్టిగా తిట్టాను. కొంచెం ఓవర్ అనమాట అతను. మన యాక్టర్లు ఉన్నారు, కోవేశ్వరళ, భానుమతి, ఇలా ఓవర్ అనమాట. ఓవర్ యాక్షన్. రూపాయి ఇస్తే రెమ్యునరేషన్ 20 రూపాయలు యాక్ట్ చేసే టైప్ అనమాట. ఆ టైప్లో గరికపాటి చాలా ఓవర్ అనమాట. సో తమిళ యాక్టర్ లాగా ఒకటి చెప్పండి కూడా చెప్తూ ఉంటాడు. బట్ ఎక్కువ ఫాలో అయ్యేది అతన్నే. ఈయన అందరూ ఒక దైవాంశ సంభూతుడి లెవెల్లో ఈయన అనుకుంటారు. ఎవరిని? మన చాగంటి కోటేశ్వరరావు గారిని. అతన్ని చాలామంది లైక్ చేస్తారు. వాట్సాప్లో అతను చెప్పిన పంచెస్ పంపిస్తూ ఉంటారు. అవి చాలా బాగుంటాయి, చాలా హిలేరియస్గా ఉంటాయి. మరి మీరెందుకు తిట్టారంటే, అవును చిరంజీవిని బట్టి నువ్వు చిరంజీవి గారు రావాలి, నా కోపం వచ్చేస్తుంది. ఈ కోపం వచ్చి ఎవడుకోవాలి? చిరంజీవి అసలు ఆ పక్కన ఉంచినట్టు రాయించారంటే స్టేజ్ మీద పిలిస్తే అతన్ని ఎవరో అమ్మాయి ఆటోగ్రాఫ్ తీసుకుని బిజీలో ఉన్నాడు. వెళ్తే ఉండరా? చిరంజీవికి వస్తారు రారా? ఒక 1000 మంది వస్తారు కదా. అలాగే సినిమా యాక్టర్లకు ఉన్న క్రేజ్ అది. అదేదో పెట్టుకున్నాడు అతను. పెట్టుకుంటుంటే ఈ లోకల్ ఆడు ఈగో ప్రాబ్లం పెరిగిపోయింది. సరికి మన గరికపాటికి చిరంజీవి గారు ఎవరైనా సరే వచ్చేయాలి మరి. ఇతను స్టేజ్ మీద పిలిచింది అతను. అది పెద్ద జోక్ అది. సో ఇటువంటి గర్వాలకు పోతేనే అంటారు. అంచేత యాక్చువల్గా ఇతనికి కాంపిటీషన్ గరికపాటికి కూడా ఇవ్వచ్చు, కానీ సలహా ఇవ్వడానికి మటుకు ఈయనే కరెక్ట్. ఈయనకి ఆల్రెడీ ఒకసారి ఆఫర్ చేశాడు చంద్రబాబు నాయుడు కింద. ఆ పాయింట్ నుంచి మళ్ళీ డైవర్ట్ అయిపోయాను నేను. చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఆయన సీఎం అయినప్పుడు కూడా ఈయన పోస్ట్ ఇచ్చాడు. అప్పుడు ఆయన అథెంటిక్గా గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నాను, నాకు అంత అవసరం లేదంటే స్మూత్గా రిజెక్ట్ చేశాడు. నేను ఆల్రెడీ ఒక గెస్టెడ్ ర్యాంక్లో ఉన్నానని. మరి ఏంటో అది ఎదురు పని చేస్తారో తెలియదు, కానీ ఇది సెకండ్ టైం ఇది. అంచేత ఆయనలో ఒక నిబద్ధత ఉన్న వ్యక్తి కాబట్టి అప్పుడు రిజెక్ట్ చేశాడు. క్యాబినెట్ ర్యాంక్ ఇస్తాను, ఆ టైప్ ఇస్తానంటే ఆ జాబ్ నాలో రిజైన్ చేసి పాటేసి వచ్చేయచ్చు. ఇప్పుడు కూడా ఆయన జాబ్ ఏం పెద్ద చేస్తారంటే ఏం కాదు. నెలలో 29 రోజులు బయట ప్రవాసాలకు వెళ్తాడు. ఆ ఆఫీస్ కూడా అబ్లైజ్డ్. మీరు వెళ్ళంటే మనకే పేరు వస్తుంది కదా అని. అర్థమైంది మీకు? కానీ జాబ్ వదలడు ఆయన. అంచేత ఆయనకున్న పేరు వేరు, గరికపాటికున్న పేరు వేరు. ఇది వచ్చింది యాక్చువల్గా డిస్కషన్. ఇద్దరు మంచివాళ్ళే. యూత్లో బాగా ప్రబలంలో ఉన్న వ్యక్తి. ఈ రోజు కూడా నేను నిజమే మాట్లాడతాను కాబట్టి గరికపాటి హ్యాస్ గాట్ ఇట్. అతను జోకులు చాలా బాగుంటాయి, చాలా చాలా బాగా మాట్లాడతాడు. సో అవి వినేసి కట్ చేసి మనకు వాట్సాప్లో పెడతా ఉంటారు.
అన్నీ మనం చూడట్లేదు, అన్నీ అక్కడ చూస్తాం. సో బట్ ఈజ్ ఆల్సో యాజ్ గుడ్ యాజ్ చాగంటి. ఆయన కొంచెం ఓవర్ తప్పితే, ఓవర్గా కొంచెం చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టు అతను అధికారాన్ని చేతిలో తీసుకుని మాట్లాడతాడనమాట. ఓకే. అవి ఊరుకోరు కదా, హ్మ్. నాట్ విత్ ఫిల్మ్ స్టార్స్ ఇమేజ్. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం ఏ అంటకా కొడుకు పడతాడు, బన్నీ పుష్ప ఎలా ఉంటుందంటే ఆ టైంలో మాట్లాడుతున్నాడు హ్మ్. వాడు, ఆయన హ్మ్. గరికిపడ్డాడు అనమాట. ఓకే. సో అంటే ఇప్పుడు నేర్చుకున్నాడు. హ్మ్. అనర్గ వీళ్ళందరూ చాలా చాలా విద్యావంతులు. గరికపాటి కానీ ఈయన హ్మ్. కానీ వీళ్ళు టూ ఇంటెలిజెంట్ ఇన్ తెలుగు హ్మ్. అండ్ ఆల్ దిస్ హిందూకి సంబంధించిన చేత ఇటువంటి వాళ్ళు సలహాగా తీసుకోమని పవన్ కళ్యాణ్ నేను ఆల్రెడీ చెప్పాను. హ్మ్. ఐ ఫెల్ట్ ఫస్ట్ హ్యాపీ. ఓకే. కాకపోతే ఇది కొత్త కదా ఆయనకి, హ్మ్. జగంటి కోటేశ్వరరావు గారికి ఇట్స్ నాట్ న్యూ. హ్మ్. కానీ ఇప్పుడు మట్టుగా ఆయన ఐ కెన్ గివ్ అడ్వైస్ టు మెనీ పీపుల్ అని ఇప్పుడు ఎందుకన్నాడంటే, రేపు పొద్దున్న ఇతని మీద గంటేస్తారు, హ్మ్. సజ్జల మీద గంటేసినట్టు. హ్మ్. సజ్జలకి ఇతనికి నక్కకి నాకు అనుకున్నంత ఇతను విద్యావంతుడు, మంచి హ్మ్. వ్యక్తిని. అతను ఫ్రాడ్. హ్మ్. సజ్జల, పిల్ల సజ్జల వాళ్ళ మీద కూడా కేసులు బరాయించారు ఇప్పుడు. హ్మ్. అంటే సలహాదారుడు అనేటప్పటికి ఇటువంటివన్నీ చెప్పవలసి వస్తామని నేను కొంచెం భయపడుతున్నాడు. ఓకే. ఎవరు, జాగంటి కోటేశ్వరరావు గారు. హ్మ్. ఇప్పుడు తిరుపతి బాగా ఇన్వాల్వ్ అయింది, హిందూ ధర్మం బాగా ఇన్వాల్వ్ హ్మ్. అయింది కాబట్టి ఇటువంటి వ్యక్తి గురించి హ్మ్. ఆయన ద్వారా తీసుకోవడం అనేది చాలా కరెక్ట్. నాట్ లైక్ మన ఓట్ల కోసం అది ఎవడికో అంతకదగన బొంతగాడికి విశాఖపట్నంలో కూర్చోబెట్టి ఇచ్చాడు ఏదో ఒక 20 ఎకరాలు హ్మ్. ఇంకో స్వామీజీకి. హ్మ్. జగన్ ఏం తెలియదు, జగన్కి ఏం తెలియదు. దట్ ఈజ్ ఓకే. అ క్రిస్టియన్. నటన అనమాట. హ్మ్. పంచికించి వేసుకుని ఈవిడ అతని వైఫ్ తిరుపతి వెళ్ళటం ఏంటి జోకు, వాళ్ళకి పెద్ద జోకు. హ్మ్. క్రిస్టియన్స్కి చాలా పెద్ద ఎటకారం. ఓకే. అది వెళ్ళి అక్కడ డైరెక్ట్గా వీళ్ళ బెత్లహేమ్లో పుట్టినట్టు, హ్మ్. జెరూసలంలో. ఇక్కడికి వస్తే ఇలా ఫుడ్ లేకుండా ఉన్న టైంలో బ్రిటిష్ వాళ్ళు మారిస్తే మారారు వీళ్ళు. ఓకే. నేను మళ్ళీ ఎందుకు చెప్తానంటే, ఐ లైక్ క్రిస్టియానిటీ, ఐ ఆల్సో ప్రే హ్మ్. అల్లా అండ్ జీసస్ క్రైస్ట్. బట్ ఐ మే నాట్ లైక్ క్రిస్టియన్స్, ఐ మే నాట్ లైక్ ముస్లిమ్స్, ఐ హ్మ్. మే నాట్ లైక్ హిందూస్ ఆల్సో. వాళ్ళు చేసే రిలీజియస్ దరిద్రమైన పనులు మొత్తం అన్ని క్యాస్ట్లో అన్ని రిలీజియస్ ఉన్నారు, వాళ్ళంటే ఇష్టం లేదు. దేవుణ్ణి ఎందుకు నిందించుకోవాలి మనం? హ్మ్. క్రిస్టియానిటీ ఈజ్ గ్రేట్, ఇస్లాం అల్లా ఈజ్ గ్రేట్, అండ్ అదే సేవ్తో మన హిందూయిజం ఈజ్ గ్రేట్, హ్మ్. వెరీ ఏన్షియంట్. దే ఆర్ డిఫరెంట్. దాని మీద ఫెరటిక్స్గా తయారయ్యి మేకలు వేసి అవి వేసి వాళ్ళు కూడా ఏది చేసి రాళ్ళు పెట్టి చంపి హ్మ్. అన్ని రిలీజన్లోనే బ్యాడ్ ఉంది. అది దట్ ఐ డోంట్ లైక్. ఓకే. అది సృష్టించిన మనుషులంటే ఇష్టం ఉండదు నాకు. హ్మ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐ డోంట్ హేట్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజన్. హ్మ్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ డే ఐ ప్రే. మీరు నా ఎంటర్ అవ్వగానే ఉంటాయి అక్కడ హ్మ్. హోలీ బైబిల్, భగవద్గీత, ఖురాన్ కూడా పెట్టాను. అది ఎవరో హ్మ్. కావాలంటే ఇచ్చానమాట. ఓకే. మీరు మళ్ళీ కొనుక్కోండి అంటే సరే తీసుకెళ్ళండి అన్నాను. సో హ్మ్. ఇక్కడ యాగంటి కోటేశ్వరరావు గారికి ఇవ్వటం అనేది చాలా ఆనందకరమైన విషయం అందరికీ కూడా. మన అదే ప్రపంచంలో ఉన్న